ఇవాల్టి ముఖ్యాంశాలు. విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే టార్గెట్. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు 33 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం. ప్రతి గ్రామంలో ఎంఆర్ఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సదస్సులు. ప్రతి మండలానికి పర్యవేక్షణాధికారిగా వ్యవహరించనున్న డిప్యూటీ కలెక్టర్. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఆహ్వానం. కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటన. నిన్న పుష్ప తొక్కిసలాటలో ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. సజ్జల భార్గవ్ పిటిషన్ పై విచారణ వాయిదా. మాచర్ల పిఎస్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్. వచ్చే వారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. కీలక వడ్డీ రేట్లు యథాతథం. రెపో రేటు 6.50% కొనసాగింపు.